సో ఇవాళ క్విజ్ లాగా అనమాట మీ అందరికి. సో మీలో మారు మనసు పొంది రక్షణ అనుభవం ఉండి బాప్తీసం తీసుకున్నారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేయి చూపించండి నాకు కొంచెం. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. గుర్తున్నాయి చేతులండి. తర్వాత ఈ సంవత్సరంలో కుదిరినప్పుడల్లా ప్రతి ఆదివారం ఆరాధన చేసిన వారు ఎవరినంటే చేయొద్దని చూద్దాం. ఓకే ఓకే. తర్వాత నెలకొకసారి చేసిన వారు ఉన్నారా? నెలలో ఒక ఆదివారం ఆరాధన చేసిన వారు ఉన్నారా? ఓకే ఓకే, రైట్. లాస్ట్ క్వశ్చన్, అస్సలు ఈ సంవత్సరం అంతా ఒక్క ఆదివారం కూడా ఆరాధన చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తట్లేదు. మిగతా వాళ్ళందరూ ఒక్క సండే కూడా నేను ఆరాధన చేయలేదు అనేవారు ఎవరైనా చేయొద్దండి. ఓకే, సో ఎవరైతే చేయతారో వాళ్ళకి గిఫ్ట్స్ ఏం లేవు. అయితే నేను అంకుల్ పర్మిషన్ కూడా తీసుకున్నాను. ఎవరైతే అస్సలు ఆరాధన చేయలేదు ఈ సంవత్సరం అంతట్లో వాళ్ళు వాక్యం తర్వాత మొదటి అవకాశం తీసుకొని ఆరాధన చేస్తారు. నాకు మాట్లాడటం రాదు, నాకు మొహమాటం, అవన్నీ చెప్పొద్దు. ఒక్కసారి మనం కనుక ప్రభు మనం చేసిన మేళ్ళు ఉపకారాలన్నీ ఒక్కసారి జనవరి 1 నుంచి ఇప్పటివరకు తలుచుకుంటే అనేకమైన ఉంటాయి. సో మొదటి అవకాశం తీసుకోవాలి. ఎవరైతే ఆరాధన చేయలేదు వారందరూ ప్రభువును ఆరాధించుట మంచిది. మన బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నమాట, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఆరాధన అనేది మనం ప్రభువుకి ఇచ్చేది. ఆరాధన ఎందుకు అంత ప్రాముఖ్యమైనదంటే అనేక మార్లు మనము ఈ మాట చూసుకుంటూ వచ్చాం. ఈ లోకంలో క్రైస్తవ జీవితంలో మనం ఉన్నప్పుడు ఒకానొక సమయం వచ్చిన తర్వాత ప్రభు రాకలో మనందరం ప్రభు దగ్గరకు ఎత్తబడిన తర్వాత ఇక మనకి ఇంకా బైబిల్ ధ్యానము, మనం ప్రభువుకి అర్పించే ప్రార్థనలు, మనకున్న అవసరతక్కలన్నీ ప్రభు దగ్గర అడగడం, ఇవన్నీ ఆగిపోతాయి. కానీ ఎప్పటికీ నిలిచి ఉండేది ఏంటండి? ఆరాధన. పరలోకంలో మనం దేవుని సన్నిధిలో ఉండి చేసేది ఒకే ఒక పని, ప్రభువును ఆరాధించడం. ఆరాధన యొక్క విలువ అనేక మార్లు విశ్వాసంగా మనము ఎరగకపోవచ్చు, కానీ ఒక వ్యక్తికి చాలా బాగా తెలుసు ఆరాధన యొక్క విలువ. ఎవరో వ్యక్తి? ఎవరు? డేవిడ్? లేదు, రాంగ్ ఆన్సర్. చెప్పనేది ఇవ్వడంతా క్విజ్, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ కమ్. ఎవరు ఆరాధన విలువ బాగా తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో వ్యక్తి? స్లోగా మర్మర్ చేస్తుంది. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎవరు? కరెక్ట్, సాతానికి బాగా తెలుసు. ఎందుకు తెలుసు చూద్దాం రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ 8, 9, 10 వచనాలు మౌనంగా చదువుతాం మనమే. 8, 9, 10 వచనాలు మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 4, 8, 9, 10. నేను చదువుతాను, వినండి. మరలా అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. చాలండి. ఇంగ్లీష్లో చదవండి ఎవరైనా. 9th verse ఎవరైనా చదవండి దయచేసి ఇంగ్లీష్లో. గట్టిగా చదవాలి. అండ్ సెడ్ టు హిమ్, ఇఫ్ యూ ఫాల్ డౌన్ అండ్ వర్షిప్ మీ. నన్ను కనుక తెలుగులో అయితే సాగిలపడి నమస్కారం ఉంది. ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? ఇఫ్ యూ ఫాల్ డౌన్ అండ్ వర్షిప్ మీ ఐ విల్ గివ్ ఆల్ దీస్ థింగ్స్. ఏంటి ఆల్ దీస్ థింగ్స్? ఏంటంట? ఏమున్నాయి? ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను. ఒకవేళ లోకరాజ్యాలన్నింటినీ వాటి యొక్క మహిమను ఒక పక్కన మనం ఉంచితే ఒక తక్కెళ్ళలో, ఇటు పక్కన ఏముంటాయి? ఏది ఎక్కువ అంట? ఆరాధనకే ఎక్కువ విలువిస్తున్నాడు సాతాను. నాకు ఒక్కసారి మొక్కు, ఒక్కసారి ఆరాధించాలు, ఈ లోకరాజ్యాలు వాటి మహిమన్నిటిని ఇచ్చేస్తాను అంటున్నాడు. అనేక మంది క్రైస్తవులంగా మనము ఆ యొక్క విలువను ఎరగలేని స్థితిలో ఉంటాం. కాబట్టి ప్రభువును ఆరాధించడం అనేది ఎంతో ప్రాముఖ్యం. మనం ఈ లోకంలో సైతం ఎవరైనా మనకు ఒక చిన్న సహాయం చేస్తే మనం వారికి ఏం చెప్తాం? థ్యాంక్స్ అని చెప్తాం. థ్యాంక్ యూ. ఒకవేళ మనం సహాయం చేసి వాళ్ళు ఎవరైనా మనకు థ్యాంక్ యూ చెప్పకపోతే మనకు కొంచెం బాధ ఉంటుంది. ఏమన్నా
యూ ఫీల్ బ్యాడ్, అరే నాకు ఇంత మేలు చేశాను కదా, నాకు కనీసం ఒక చిన్న థ్యాంక్స్ కూడా చెప్పలేదు. మరి ప్రభు విషయంలో మనకి ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. ప్రభు చేసిన మేళ్ళను కొన్ని మనం ధ్యానించుకొని ప్రభువును ఆరాధించడానికి మళ్ళీ మనం పురుకొల్పుకుందాము గాక. రండి ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము. మళ్ళీ క్విజ్ క్వశ్చన్ ఇక్కడ. 4వ అధ్యాయం ఏ వచనం చెప్పాలి? 23, 24 కరెక్ట్. చదువుదాం రండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఇక్కడ తండ్రి యొక్క కోరిక, దేవుని యొక్క కోరికను మనం ఇక్కడ చూస్తాం. మనం ఎలా ఆరాధించాలంటే ప్రభువును ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా మనం ప్రభువుని ఆరాధించేవారంగా ఉండాలి. అట్టి ఆరాధనను ప్రభువు అంగీకరించేవాడుగా ఉన్నాడు. మన ధ్యానాంశం కొరకు చూద్దాం రండి ఒక మాట. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనంలోని చివరి భాగం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనంలోని చివరి భాగాన్ని అందరం కలిసి చదువుకుంటాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. మరలా చదువుదాం రండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, మీకు పేజ్ నెంబర్ చెప్పలేను, ఐఎమ్ యూజింగ్ డిఫరెంట్ వర్షన్స్. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనంలోని చివరి భాగము అందరం కలిసి బిగ్గరగా చదువుదాం రండి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. ఈ వాక్య భాగాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రభు యొక్క నామము దేన్ని మించిందంట? సకల ఆశీర్వచన స్తోత్రములు. ఈ లోకంలో ఉన్న ఆశీర్వచనాలన్నీ, సకలమైన ఆశీర్వచనాలు, తర్వాత ఏముంది, స్తోత్రములన్నిటినీ మనం కనుక ఒక చోట ఉంచితే వాటన్నిటిని మించిన ఘనమైన నామము మన ప్రభు నామాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇంకో మాట చూద్దాం రండి. 113వ కీర్తన గ్రంథము 113వ అధ్యాయము. ఇవన్నీ మనకు తెలిసిన భాగాలే, క్లుప్తంగా మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. 113వ కీర్తన మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుతాం. కీర్తన గ్రంథం 113వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి, యెహోవా నామము స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపండు గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఇక్కడ మనం చూస్తాం ప్రభువును స్తుతించాలి అనే మాట మనం చూస్తాం. ఎప్పుడు స్తుతించాలంటే ప్రభువుని ఎల్లకాలము స్తుతించవచ్చు. మూడోది సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతించవచ్చు. ఎందుకని? దానికి రీజన్ కూడా అక్కడే ఉంది. ఎందుకంట యెహోవా నామము స్తుతి నొందదగినది. స్తుతి నొందదగినది అంటే స్తుతిని పొందడానికి అర్హుడైన వాడు. సో అటువంటి నామం ప్రభుకుంది. ఎల్లకాలము, అది ఏ సందర్భమైనా మనం ప్రభువుని ఆరాధించవచ్చు. రండి చూద్దాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం. యంగ్స్టర్స్ కూడా బైబిల్స్ ఓపెన్ చేయాలి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము. అందరూ మనకు తెలిసిన మాటే. మొదటి వచనం చదువుదాం రండి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మన ఏకముగా కూడా ఆయన నామమును గొప్ప చేయుదుము. అయితే దావీదు రాసిన కీర్తన మనం ఇక్కడ చూడవచ్చు. 34వ వచనం పైన ఒక మాట రాసింది. ఏముంది? దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఈ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో తీయవసరం లేదు. అక్కడ దావీదు సౌలు చేత తరుమబడుతూ ఉన్నాడు. సౌలు ఒక వెనకాల చేసి చేస్తూ ఉన్నాడు, తరుముతూ ఉన్నాడు. అలా పారిపోతూ దావీదు ఎక్కడికి వచ్చాడంటే అబీమెలెకు, ఒక అన్య రాజు ఎదుటికి వచ్చినప్పుడు
దావీదు పిచ్చివాని వలె ప్రవర్తిస్తూ ఆ రీతిగా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అయితే అక్కడి నుంచి తప్పించుకుని అప్పుడు రాసిన కీర్తన ఇది. అంటే వెన్ థింగ్స్ వర్ ఆల్ గోయింగ్ ఇన్ ఎ ఫేవరబుల్ వే హి డిడ్ంట్ రైట్ దిస్ సాంగ్. అంటే అంత అనుకున్నట్టు జరుగుతుంటే, అడిగిందల్లా దొరుకుతున్న సందర్భంలో దావీదు ఈ కీర్తన రాయలేదు. రండి ఆ మాట చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. దావీదు ఉన్న పరిస్థితులు ఎటువంటివో మనం చూద్దాం రండి. 2వ వచనం చదవండి బిగ్గరగా దయచేసి. 22వ అధ్యాయం 1 Samuel 22 and verse 2. అది దావీదుకు ఒక పక్క పారిపోతున్నాడు. దావీదుతో ఉన్న వాళ్ళందరూ ఎవరు? మంచి డబ్బు గల వాళ్ళు, మంచిగా వెల్ సెటిల్డ్, అన్నిట్లో దావీదు సహాయం చేయగలిగే వాళ్ళు కాదు. ఎవరంటే వాళ్ళందరూ ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారందరూ ఎంతమంది? 400 మంది. 400 మందికి ఏమయ్యాడంట? దావీదు ఏమయ్యాడు అక్కడ? అధిపతి అయ్యాడంట. దావీదుకే, మన భాషలో చెప్పాలంటే ఏంటి, దావీదుకే దిక్కు లేదు. ఎందుకు? వెనకాల ఎవరు? మామగారు ఎవరు? సౌలు తరుముతున్నాడు ఒక పక్క ఈయన ప్రాణానికే ప్రాణాలు చేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఎవరున్నారు ఆయన చుట్టూ? అందరూ ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఆల్ ప్రాబ్లమ్స్ ఒక ప్యాకేజ్ లాగా దావీదు చుట్టూ ఉన్నాయన్నమాట. సో అటువంటి పరిస్థితిలో ఉండి దావీదు కీర్తన రాసిస్తూ వచ్చాడు. ఏమని రాశాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించిన, ఎట్ ఆల్ టైమ్స్ ఏముంది, ఐ విల్ బ్లెస్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. ఈ మాటలు మనం గమనిస్తే, ముందుగా దావీదు తన స్వంత అనుభవాన్ని తను చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధిస్తానంటున్నాడు. ఎప్పుడు ఎల్లప్పుడూ చేస్తా అంటున్నాడు. అయితే 3వ వచనంకి వస్తే దావీదు తనతో ఉన్న వారందరినీ పురుకొల్పుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నాతో కూడి యెహోవాను గణపరచుడి. ఇంగ్లీష్లో ఏముంది? ఓ మ్యాగ్నిఫై ద లార్డ్ విత్ మీ. నాతో కలిసి అందరూ దేవుని స్తుతించండి. తాను ఆరాధించడం మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్నవారిని కూడా దావీదు ఆరాధించడానికి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అయితే దావీదు ఆరాధిస్తూ ప్రభువును కొన్ని మాటలు చెప్పాడు. దానిలో కొన్ని తలంపులు మనం చూసుకొని ఆరాధనలోని ప్రవేశిస్తాం. అయితే మన యొక్క గమనము మన ముందు చూస్తూ ఉన్నాం. సకల ఆశీర్వాదము, ఆల్ అనే మాట మనం చూస్తాం. సకల ఆశీర్వచన స్తోత్రములు మించిన ఘనమైన నామం చూస్తాం. తర్వాత హిస్ నేమ్ ఈజ్ వర్తీ టు బి ప్రైజ్డ్ అట్ ఆల్ టైమ్స్. ఆ ప్రభు నామము అన్ని వేళలా ఎట్ ఆల్ టైమ్స్ కెన్ బి ప్రైజ్. స్తుతి నొందదగిన నామం. అలా అన్ని అనే అనుభవాలు కొన్ని మనం ఈ వచనంలో చూద్దాం రండి. 4వ వచనం అందరం కలిసి చూద్దాం. 4వ వచనం 34 and verse 4. Psalms chapter 34 and verse 4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఒకవేళ దావీదు నాకు కలిగిన భయం నుండి తప్పించావు అని అనొచ్చేమో. కానీ ఏమన్నాడు దావీదు? భయముల అన్నిటి నుండి నన్ను తప్పించాడు. ప్రభు భయములన్నిటి నుండి దావీదు తప్పిస్తూ వచ్చాడంట. అయితే మనకు కూడా కొన్ని భయాలు ఉన్నాయి. అవునంటారా కాదంటారా? ఉన్నాయా లేవా? మనకున్న భయాలు కొన్ని చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 2వ అధ్యాయము తెలుగులో 14-15 కలిసి ఉన్నాయి. చూద్దాం రండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. చూద్దాం ఇక్కడ నుంచి. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయన. మనకున్న భయం ఏంటంటే ఇక్కడ జీవిత కాలం అంతా ఏముంది మనకి? మరణ భయంలో ఇంకేముందంట? దాస్యానికి లోబడిన వారు, పాపానికి దాసులుగా మనం చేయబడితే మనల్ని విడిపించడానికి ప్రభు ఏం చేస్తూ వచ్చాడంట? రక్తమాంసముల్లో పాలివాడాడంటే మనకున్న ఆ యొక్క మరణ భయాన్ని ప్రభు తప్పిస్తూ వచ్చాడు. రండి ఇంకో మాట చూద్దాం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయము
Psalms chapter 14 and verse 4. 14వ అధ్యాయము 4వ వచనంలోని చివరి భాగం, చివరి మాట ఎవరిని చదవండి దయచేసి. పాపము చేయువారు బహుగా భయపడదురు. మనకున్న భయాలేంటి? పాప భయము, మరణ భయము. పాపం చేస్తే భయపడతాం. లోకంలో అయినా కానీ తప్పు చేసిన వాడు ఏం చేస్తాడు? తప్పించుకొని తిరగాలని చూస్తాడు. దాని నుంచి ఎలాగో దాన్ని ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఎలాగో దాచిపెట్టాలని చూస్తాడు. అయితే ఆ యొక్క పాప భయం నుండి, మరణ భయం నుంచి ప్రభు మనల్ని ఏ రీతిగా విడిపించాడు చూద్దాం రండి. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయము తెలుగులో 68 నుంచి 75 కలిసి ఉన్నాయి. చివరి మాట మనం చూస్తాం రండి. 68 నుంచి 75 దానిలోని చివరి వచనం. చదువుదాం మొత్తం ఫస్ట్ నుంచి. అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణం జ్ఞాపకం చేసుకున్నట్టుకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. మనకున్న భయాలు, పాప భయం అయితేనేమి, మరణ భయం అయితేనేమి, ఆ శత్రువుల వల్ల వచ్చే భయం అయితే, వాటన్నిటి నుండి ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? విడిపిస్తూ వచ్చి మన జీవితకాలంలో మనం ఎలా బ్రతకాలను ప్రభు ఆశిస్తున్నాడు? నిర్భయులమై, ఎటువంటి భయం లేకుండా మనల్ని బ్రతికేలా ప్రభువు మనకి ఇట్టి రక్షణను కలుగు చేశాడు. ప్రభువును విశ్వసించిన వారికి, ప్రభు యందు నమ్మిక కలిగిన వారికి మరణం అంటే భయం లేదు. ఎందుకంటే మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఏంటది? ఒక దినాన ప్రభు వస్తాడు. ప్రభుతో సదాకాలం ఉండడానికి ఆయనతో తీసుకొని పోతాడనే గొప్ప నిరీక్షణ మనకుంది. ఆ నిరీక్షణ కలిగిన వారమై నిర్భయులమై మనం జీవించడానికి దావీదు అనుభవం ఏదైతే, దావీదు భయములన్నిటిలో ఉండి ప్రభు నన్ను తప్పిస్తూ వచ్చాడని చెప్తూ వచ్చాడో, అదే రీతిగా మన జీవితంలో ఒకసారి సంవత్సరం అంతా జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన భయములు మనకు కలిగినప్పుడు వాటన్నిటిలో ఉండి ప్రభు మనల్ని విడిపిస్తూ వచ్చాడు. రండి తర్వాత మాట చూద్దాం. 34వ అధ్యాయము 6వ వచనము. 34వ అధ్యాయము 6వ వచనము. అందరం కలిసి చదువుదాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. ముందుగా మనం చూస్తూ వచ్చాం దేని నుంచి అంట? భయాలన్నిటి నుండి తప్పిస్తూ వచ్చాడు. రెండవది ఏంటి? శ్రమలన్నిటి నుండి రక్షించను. రండి మళ్ళా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. ఏంటంట? ప్రభు శోధింపబడి ఏం చేశాడంట? శ్రమ పొందాడు. కాబట్టి శోధింపబడి అట్టి శ్రమల గుండా వెళ్ళే వారందరికీ ప్రభు ఏం చేయగలవాడట? సహాయం చేయగలవాడు. హీఈస్ ద వన్ హూ కెన్ హెల్ప్ యూ. దీనిలో ఇన్ ఆల్ యువర్ ట్రబుల్స్, ఇంగ్లీష్లో ఏముందన్నమాట? శ్రమలు, ఆల్ అవర్ ట్రబుల్స్, మన శ్రమలన్నిటిలో నుండి ప్రభు మనల్ని విడిపించటకు సామర్థ్యం కలిగినాడు. శ్రమలు అంటానే మనం చూస్తాం. రండి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. 22వ వచనం అందరం కలిసి చదువుదాం, అర్థవంతంగా చదువుదాం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. వీళ్ళు ఎప్పుడంట? ఒకచోట సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి పరిచర్య కొరకు వారిని పంపుతూ చెప్తున్న మాట ఏంటంట? విశ్వాసమందు నిలకడగా ఉండాలట. ఎలాంటి అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మనము కూడా క్రైస్తవ జీవితంలో అనేక మార్లు ప్రభు నమ్మిన కారణాన్ని బట్టి అయితేనేమి, అనేకమైన కారణాలు బట్టి మనం శ్రమల గుండా మనం వెళ్ళేవారంగా ఉంటాం. కొన్ని శ్రమలు ప్రభు కూడా అనుమతించేవాడుగా ఉన్నాడు.
ఆ శ్రమల ద్వారా మనం నేర్చుకోవాలని ప్రభు మనకు కొన్ని శ్రమలను అనుభవించేవాడు ఉన్నాడు. అయితే శ్రమలు అనుభవించడం మాత్రమే కాదు, ఆ శ్రమ నుండి తప్పించడానికి కూడా ప్రభు సహాయం చేయగలిగిన దేవుడు, ఆ సమర్థుడైన దేవుడు. ఆ యొక్క మనకున్న శ్రమలన్నింటిలోంచి మనల్ని తప్పించడానికి ప్రభు ఎంతైనా సమర్థుడు. అయితే ఇక్కడ చెప్పినప్పుడు మాట అనేకమైన శ్రమలు పొంది దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంట. ఈ మాట అంటే మనకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. అదేంటండి, క్రైస్తవ జీవితంలో అనేకమైన శ్రమలు ఉంటాయి, శ్రమలనే ఉంటాయి. అయితే ఈ దినం మనం క్రైస్తవులను చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టేకింగ్ పీపుల్ ఇంటూ కంఫర్ట్ జోన్. నమ్ముకో అప్పులు పోతాయి, నమ్ముకో ఉద్యోగం, నమ్ముకో పెళ్ళవుద్ది, నమ్ముకో ఇది, నమ్ముకో అది, నమ్ముకో పెంకుటిల్లు బిల్డింగ్ అయిపోద్ది, బిల్డింగ్ అపార్ట్మెంట్ అయిపోద్ది, అపార్ట్మెంట్ విల్లా అయిపోద్ది. ఇదే చెప్తున్నారు. మా దగ్గరికి రండి, మా దగ్గర దేవుని నామం అవసరం లేదు, మా దగ్గర రండి, మా గుడికి రండి, బిల్డింగ్ కట్టుకోండి, మా గుడికి రండి, అప్పులు పోతాయి. ప్రభు అవన్నీ చేయలేడా? చేయగలడు. అందుకు ప్రభు ఈ లోకానికి రాలేదు. మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ముందుగా ఆయన వచ్చిన ప్రైమ్ రీజన్ అది. ఒకవేళ మనం ప్రభువును ఆరాధించినా మనకు లోకములో కలిగిన ఈవులను బట్టి మనం ఆరాధిస్తే మనం ఇంకా రక్షింపబడి ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని దశాబ్దాలైనా ఇంకా మనము ఆత్మీయంగా ఎదగని స్థితిలోనే ఉన్నట్టు. ఇంకో మాటలో చెప్పాలంటే మనం ఆత్మీయంగా ఎల్కేజీ స్టూడెంట్స్ లాగా అనమాట. ఏంటి, ఇంకా ప్రభా ఇల్లు ఇచ్చావు, ప్రభా అది ఇచ్చావు, ప్రభా ఇది ఇచ్చావు, నీకు థ్యాంక్ యూ. ఇంకా అక్కడే మనం ఉంటే మనం ఇంకా ఆత్మీయంగా ముందుకు ఎదగలేం. అయితే ఆత్మీయంగా మనం ఎదిగే స్థితి ఎప్పుడు వస్తుందంటే మన శ్రమల్లో సైతము, మన భయములలో సైతము, మనకున్న ప్రతికూల పరిస్థితుల్లో సైతము ప్రభువును ఆరాధించగలగడము ఆత్మీయ ఉన్నతికి అది గుర్తుగా ఉంది. అయితే మనం ఇక్కడ చూస్తాం, ప్రభు ఏంటంట శ్రమల నుండి శ్రమలు అన్నిటి నుండి మనల్ని విడిపించగలరు. రండి ఇంకో మాట చూద్దాం. ప్రకటన గ్రంథంలో ఉంది ఒక మాట. ప్రకటన గ్రంథము మనకి అక్కడ ఇవ్వబడే ఇంట్రొడక్షన్ ఏ రీతిగా ఉంటుందో చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో మనం చూస్తే 9వ వచనం వరకు చదవండి దయచేసి. ఆ 10వ వచనం అందరం కలిసి చదువుదాం రండి. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఇప్పుడు 14వ అధ్యాయం చదువుదాం రండి అందరం కలిసి. 14వ అధ్యాయం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకొట్టిన వాడిని తెలుపు చేసుకొనిరి. చాలండి. ఇక్కడ మనం చూస్తాం 9వ అధ్యాయంలో ఎవరెవరు ఉన్నారంట? ప్రతి జనములోండి, ప్రతి వంశంలోండి, ప్రజల్లోండి, ఆయా భాషలు మాట్లాడేవారు నుండి ఎవడో లెక్కింపదని గొప్ప సమూహము తెల్ల వస్త్రం ధరించుకొని వస్తే, ఈ తెల్ల వస్త్రం ధరించుకున్న వారు ఎవరు అని 13వ అధ్యాయంలో అడిగినప్పుడు ఇస్తున్న సమాధానం ఏంటండి? వీరెవరో ఎక్కడి నుంచి వచ్చిన వారంట? మహాశ్రమల నుండి వచ్చిన వారు. మనకి ఇవ్వబడే ఇంట్రడక్షన్ అదే. మన గురించి అక్కడికి వెళ్ళిన వీరు నూతన యెరూషలేము మందిరంలో చాపలన్నీ చుట్టినవారు, దేవుని మందిరంలో చాలా పనిచేసిన వారు, లేదా కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బయట నేను ఎవరిని విమర్శించట్లేదండి దయచేసి, టీవీ ప్రోగ్రాంలు స్పాన్సర్ చేసిన వారు అని మన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వబడదు. మనకి ఇచ్చే ఇంట్రడక్షన్ ఏంటంట? మహాశ్రమల నుండి వచ్చిన వారు. అనేకమైన శ్రమలను మనం ప్రభు నిమిత్తమే అనేకమైన శ్రమలు అనుభవించడం కూడా అది మనకి ఆధిక్యతగా మనం భావించాలి. ఆ యొక్క శ్రమల్లో సైతము ప్రభువును మనము ఆరాధించగలగాలి. ఎందుకంటే శ్రమలన్నిటిలో నుండి మనల్ని విడిపించగల దేవుడు ఆయనే కాబట్టి. రండి ఇంకో మాట చూసుకుందాం. 34వ అధ్యాయము 19వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. 34:19. 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఏంటంట ఇక్కడ ఏం కనపడుతున్నాయి? ఆపదలు అనేకములు ఉన్నాయి. అయితే అనేకమైన ఆపదల్లో దాని గురించి చెప్పబడిన మాట ఏంటి? వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును.
ప్రభువు మన యొక్క ఆపదలన్నిటిలో నుండి మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు. ఈ సంవత్సరం అంతట్లో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో తెలిసి తెలియని ఆపదలు, అనేకమైన అపాయాల నుండి ప్రభు మనల్ని తప్పించలేదా? ప్రభు మనల్ని తప్పిస్తే మౌనంగా ఉందామా? ప్రభుకు మన ఆరాధన సమర్పిద్దాం. ఇబ్రహీంపట్నం వాళ్ళైతే ఇంకా మేబీ యూ కెన్ రిలేట్ ఇట్ బెటర్. ఎందుకు? వరదలు వచ్చాయి ఈసారి కదా. ప్రభువా వరదల్లో నేను కొట్టుకొని పోలేదు అని ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పాం మన దేవునికి? చెప్పే ఉంటారులేండి, మీరు అందరూ మంచివాళ్ళు. కొంతమంది చెప్పలేదని చెప్తున్నారు. అయితే ఏంటి, అది కూడా ఆపద. అటువంటి ఆపదల నుంచి ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? మనందరినీ తప్పిస్తూ వచ్చాడు కాబట్టి, ఆపదలు అన్నింటిలోనే తప్పిస్తూ వచ్చాడు కాబట్టి ఈ దినం మనము దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినగలుగుతున్నాం, దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతున్నాం. రండి తర్వాత మాట చూద్దాం. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి ఏనును విరిగిపోదు. ఎముకలంటే వీ కెన్ టేక్ ఇట్ దిస్ వే, లిటరల్గా ఎముకని కాదు, కానీ మనకి ఫిజికల్గా కూడా, మనకి భౌతికంగా కూడా ప్రభు అనేకమైన మేలు చేస్తూ వచ్చాడు. అనేకమైన అపాయాల ఆపదల నుంచి మనల్ని తప్పిస్తూ మన పాదములకు రాయి తగలకుండా మనల్ని ఎత్తి పట్టుకోవడానికి ఏం చేశాడు? తన దూతలకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. వీటన్నిటిని బట్టి ప్రభువును మనం ఎంతైనా స్తుతించబద్దులైన మనం తెలిసిన మాట ఉంది కదా. కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలోని మాట చూద్దాం రండి. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము రండి. మొదటి 2 వచనాలు చదువుదాం. 2వ వచనం చూద్దాం రండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము. ఇంకో మాట చూద్దాం రండి. ఇందులోనే ఈ సంకటములన్నీ కుదుర్చువాడు ఎక్కడుందన్నమాట. 3వ వచనం చూద్దాం రండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అన్ని అనే మాట మనం చూస్తున్నాం. మొదటిగా ఏం చూస్తాం? భయములన్నిటిలో నుండి, మరణ భయం నుంచి, పాప భయం నుంచి ప్రభు మనల్ని విడిపిస్తూ వచ్చాడు. రెండవది శ్రమల్లోంచి విడిపిస్తూ వచ్చాడు, శ్రమలన్నిటిలో నుండి. తర్వాత ఆపదలన్నిటిలో నుండి మన ఎముకలన్నిటినీ కూడా ప్రభు ఆయన భద్రపరిచిన వాడుగా, భౌతికంగా కూడా మనకి ఆ యొక్క స్వస్థతను, ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మరి ఇక్కడ చూస్తాం ఏటన్నిటిని, సంకటములన్నిటినీ, దోషములన్నిటినీ ప్రభు ఏం చేశాడంట? కుదురుస్తూ వచ్చాడు. మనం ఇక్కడ ఇందాక 34వ అధ్యాయం చూస్తూ వచ్చాం కదా. ఏమని? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. మనల్ని ఏమని పిలుస్తున్నాడు ప్రభు? నీతిమంతులు అని పిలుస్తున్నాడు. ప్రభు మనకు ఒక టైటిల్ ఇస్తూ వచ్చాడు. ఏమంట మన పేరు? నీతిమంతులు. ఎందుకు నీతిమంతులు అని పిలుస్తున్నాడు అంటే, ప్రభు మనల్ని ఇందాక చూస్తూ వచ్చాం, ఆయన మనల్ని విమోచిస్తూ వచ్చాడు. ఏం చేశాడు? ఆయన మనల్ని విమోచించాడు. దేని నుంచి విమోచించాడు? పాప నుంచి విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి మనల్ని నీతిమంతులుగా పిలుస్తున్నాడు. బైబిల్లో ఉన్న మాట మనకు తెలుసు కదా. రోమా 3:23 ఏముంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇంకో మాట ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అటువంటి నీతిమంతులు ఒక్కరూ లేని పరిస్థితిలో, ఏ భేదము లేక అందరము త్రోవ తప్పి దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేని సమయంలో ప్రభు మనల్ని విమోచించి మనలను నీతిమంతులుగా పిలుస్తున్నాడు. రండి ఆ మాట చూద్దాం. ఎందుకు అసలు విమోచించాలి మనల్ని చూద్దాం రండి. 3 రోమా 3 రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 23 24 వచ్చిన చదువుదాం రండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఏం ద్వారా? విమోచనము ద్వారా. ఆయన విమోచించడానికి ప్రభు ఈ లోకానికి వస్తూ వచ్చాడు. ఆయన కృపచేత నమ్మువారందరినీ ఏం చేశాడంట? ప్రభు నీతిమంతులుగా తీరుస్తూ వచ్చాడు. విమోచన అనే మాటను మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే, మనకు సంబంధించినది మనకి దూరమైనప్పుడు మరలా కొంత క్రయము లేదా వెల చెల్లించి మరలా మన దగ్గర తెచ్చుకోవడమే విమోచించడం, లేదా సింపుల్గా చెప్పాలంటే విడిపించడం. ప్రభు ఎవరు? మన విమోచకుడుగా ఉన్నాడు. మనల్ని విడిపిస్తూ వచ్చాడు. కృపచేతనే ఏం చేశాడంటే మనల్ని విమోచనము ద్వారా ఉచితముగా
నీతి మంత్రాన్ని తీర్చాడు. ఎందుకండి చూద్దాం రండి. కీర్తన గ్రంథం 49వ అధ్యాయము. ఇవన్నీ కూడా మనకు తెలిసిన మాటలే. 49వ అధ్యాయము 9వ వచనం, 49 and 9. ఎందుకు విమోచించాలి అసలు చూద్దాం రండి. అందరం కలిసి చదువుదాం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. మన పాపం అంటే ఎలాంటిదంట? మన పాపాన్ని విమోచించడానికి అయ్యే క్రయధనము ఏంటంట? బహు గొప్పది. ఎంతది? బహు గొప్పది. ఇంగ్లీష్లో ఏమైనా చదవండి ఎవరైనా? 8th verseలో ఉంది. ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ ది సోల్ ఇస్ ప్రెషియస్ అండ్ సీజెత్ ఫర్ ఎవర్. ఇంగ్లీష్ తెలుగులో చక్కగా ఉంది. ఏముంది? ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. మన ప్రాణాన్ని విమోచించాలంటే, మరణం నుంచి మన ప్రాణాన్ని, కన్నిటి నుంచి మన కన్నులను ప్రభు విడిపించాలంటే, తప్పించాలంటే దానికై విమోచన క్రయధనం ఎంతది? అది బహు గొప్పది, ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసింది. అయితే ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 10 and verse 45. లాస్ట్ మాట అందరం కలిసి ఉందానండి. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినను. ఎందుకంట మన ప్రాణం, అక్కడ మనం చూస్తూ వచ్చాం, మన ప్రాణ విమోచన క్రయధనము అది ఎంతో గొప్పది, ఎంతో వెల చెల్లించాలి. అయితే ఇక్కడ ప్రభు ఎందుకు వచ్చాడంట? విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని, ప్రభు తన ప్రాణాన్ని నీ కొరకు, నా కొరకు ఆ కలువ శిలువలో బలి ఇచ్చి, కలువ శిలువలో కార్చిన రక్తంలో మన ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచి మనల్ని విమోచించి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుని బట్టి ప్రభువును మనం ఎంతైనా స్తుతించబద్దులేం. ప్రభా, నీవు నా విమోచకుడు, అందుని బట్టి నీకు వందనాలని ప్రభువును మనం స్తుతించే వరంగా ఉండాలి. దేని నుంచి విమోచించాడు చూద్దాం రండి. ఎందుకు విమోచించాలో చూసాం. ఎందుకు? ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది కాబట్టి. దేని నుంచి విమోచించాలి? గలతీ 3:13 చూద్దాం రండి. గలతీలకు రాసిన పత్రిక, ఫ్రమ్ వాట్ షుడ్ హీ రిడీమ్ us. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. కలిసి చదువుదాం రండి. గబగబా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించిన. ధర్మశాస్త్రము యొక్క శాపము, ధర్మశాస్త్రము ఏమని చెప్తుంది? పంటికి పన్ను, కంటికి కన్ను, పాపానికి ఖచ్చితంగా శిక్ష ఉండాల్సిందే. అయితే మనందరం ఆ శిక్షకు పాత్రులము. ఆ యొక్క ధర్మశాస్త్రంలో వచ్చిన శాపానికి మనం పాత్రమై ఉండగా ఆ యొక్క శాపం నుంచి ప్రభు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? విమోచిస్తూ వచ్చాడు. ఇంకో మాట చూద్దాం రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనము. కొలస్సియన్స్ చాప్టర్ 1 and verse 14. 14వ వచనం చూద్దాం రండి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా ఏం జరుగుతుందంటే మనకి పాప క్షమాపణ. ధర్మశాస్త్రం యొక్క శాపము, మళ్ళా పాప క్షమాపణ. దేన్ని బట్టి? ప్రభు చేసిన ఆ యొక్క విమోచన కార్యాన్ని బట్టి ఆ రీతిగా జరుగుతూ వచ్చింది. దేన్ని బట్టి విమోచన మనకు కలుగుతుంది? దేన్ని బట్టి మనం చూద్దాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక, మనకు ఎంతో తెలిసిన మాట ఇది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మీకు చెప్పాలి, క్విజ్ కదా ఇవాళ. 1 Peter చాప్టర్ 1 ఏ వచనం చెప్పండి? వెరీ గుడ్. 18-19. ఇంకా అందరం కలిసి చదువుదాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతున్నని మీరు ఎరుగుదురు కదా. దేంతో విమోచించండి మనల్ని? తన యొక్క రక్తము, క్రీస్తు రక్తము చేత మనల్ని విమోచిస్తూ వచ్చాడు. ఆ రక్తం ఎటువంటిది? ఏ పాపం ఎరిగిన వాడు, నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. అంత పవిత్రమైన రక్తాన్ని ప్రభు నీ కొరకు, నా కొరకు కలువ శిలువలో ప్రభు కారుస్తూ వచ్చాడు. మనము ఆ యొక్క విమోచన కార్యం గురించి చూస్తే
యోబు అంటాడు కదా మాట. ఇక్కడ చూద్దాం రండి. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనంలో ఎవరైనా చూడకుండా చెప్పగలరా మాట? కరెక్ట్, అందరూ చదువుదాం రండి. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనము అందరం కలిసి చదువుదాం. 19 and 25 కీర్తన గ్రంథం ముందు ఉంటుంది. చదువుదాం రండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిన ఎవరంట? ఆయన విమోచకుడు ఎవరు? సజీవుడుగా ఉన్న దేవుడు, యుగయుగములు జీవించున్న దేవుడు, సజీవంగా ఉన్న దేవుడు. ఆ ప్రభువు విమోచకునిగా యాజ్ ఎ రిడీమర్ ప్రభు మనల్ని విమోచిస్తూ వచ్చాడు. దేని నుంచి విమోచిస్తూ వచ్చాడు? పాపం నుంచి, ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి ప్రభు మనల్ని విమోచిస్తూ వచ్చాడు. విమోచించి మనల్ని నీతిమంతులు అని పిలుస్తున్నాడు. ఏమన్నాడు ప్రభు మనల్ని? మనకి ఇక పాపములు ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి ప్రభు మన శాపాన్ని క్షమించాడంటే ఆ యొక్క పాపాలను మరలా ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. ఎక్కడ పడేసాడు? వాటిని సముద్ర అగాధములు పడవేస్తూ వచ్చాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపాన్ని మనకి అంత దూరం చేస్తూ వచ్చాడు. ఆ యొక్క పాపం నుంచి మనల్ని విమోచించి మనల్ని నీతిమంతులుగా తీర్చి ప్రభు మనకి ఏం చేస్తున్నాడు? మన భయాలన్నిటి నుండి, మన యొక్క శ్రమలన్నిటి నుండి, మన ఆపదలన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఒకసారి కనుక మనము సమయాన్ని తరచి చూస్తే ఈ యొక్క సంవత్సరం 2024 సంవత్సరం మొదటి నుండి ఇప్పటి వరకు ఎన్ని పరిస్థితుల నుండి ప్రభు మనల్ని విడిపిస్తూ వచ్చాడు. మనం ఏదో గొప్పవారమని, మనలో ఏదో గొప్ప క్వాలిఫికేషన్ ఉందని ప్రభు ఈ రీతిగా మనకు చేయలేదు. ఎందుకు? ఆయన యొక్క విమోచన కార్యాన్ని బట్టి, ప్రభు మనల్ని విమోచించిన దాన్ని బట్టి, మన పాపం నుంచి మనం క్షమించిన దాన్ని బట్టి, మనల్ని నీతిమంతులుగా తీర్చి అట్టి ధన్యతలోనికి ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. రెండు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో ఇంకో మాట ఉంది విమోచనం గురించి రాయబడిన మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. ఎవరైనా చదవండి దయచేసి, తీసిన వారు. ప్రభు మనకి ఏమవుతూ వచ్చాడు? జ్ఞానముగా, నీతిగా, తన యొక్క పరిశుద్ధతను ప్రభు మనకు ఆపాదిస్తూ వచ్చాడు. ఏమయ్యాడంటే మనకి విమోచనం అయ్యాడు. దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చంట? అతిశయించడం అంటే గర్వించడం అని కాదు. ప్రభు మనకు చేసిన మేళ్ళను బట్టి ప్రభువుకు కృతజ్ఞత కలిగి ఉండడం. బీయింగ్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్ బికాస్ హీ ఈజ్ అవర్ రిడీమర్. హీ హాజ్ రిడీమ్డ్ us ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా. హీ హాజ్ రిడీమ్డ్ us అండ్ గివెన్ us ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్. మన పాపాలకు క్షమాపణ ఇస్తూ వచ్చాడు. ప్రభా, నా పాపాలను క్షమించి నన్ను విమోచించావు, నీకు వందనాలు. నా భయాల నుండి, నా యొక్క శ్రమల నుండి, నాకు కలిగిన ఆపదల నుంచి, అనేకమైన వాటి నుంచి నువ్వు నన్ను తప్పిస్తూ వచ్చావు, నీకు వందనాలు అని ఈ దినం మనం ప్రభువును ఆరాధించబద్రమై ఉన్నాం. ఎందుకు? ప్రభు తన్ను తానే నీ కొరకు, నా కొరకు సమర్పించుకుంటూ వచ్చాడు. ఎవరు చేయలేని గొప్ప త్యాగాన్ని ప్రభు చేస్తూ వచ్చాడు. తన రక్తమంతా, ఆఖరి రక్త పొట్టు వరకు ప్రభు మన కొరకు కారుస్తూ వచ్చాడు. ఆ యొక్క కార్చిన రక్తధారాల్లో నీ పాపము, నా పాపము, అందరి పాపము ప్రభువు కడిగివేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ప్రభు వైపు చూసి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా అని ప్రభువును మనం ఆహ్వానిస్తూ వచ్చామో, విశ్వాసం బట్టి కృపచేతనే ప్రభు మనల్ని విమోచిస్తూ రక్షిస్తూ వచ్చి మనకు పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు అనుభవాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. వీటన్నిటిని తలపోసుకుంటూ ప్రభువుకు మనం ఆరాధన సమర్పిస్తాం. ముందు చెప్పిన రీతిగా ఈరోజు ఎంత ఎక్కువ మంది ఆరాధించగలిగితే అంత మంచిది. ఓకే, ఇప్పటి వరకు ఎప్పటికీ ఒకవేళ ఆరాధించకపోతే టేక్ ఏ ఛాన్స్ టుడే. అయితే ఎప్పుడు ఆరాధించే సీనియర్స్ ముందు చేస్తారు కదా, సో మీరు కొంచెం ఆగితే గాడ్ విల్ బ్లెస్ యూ. కొంచెం ఆగి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ఎప్పుడు ఆరాధన చేయని వారు ముందు అవకాశం తీసుకోండి. యవనస్తులు కూడా ఆరాధించాలి. ఆరాధన అంటే ఏదో పెద్దవాళ్ళు చేసేదిలే, తర్వాత చూద్దాం, పెద్దయినా కానీ కాదు. రక్షింపబడిన ప్రతి విశ్వాసి ప్రభువును ఏం చేయాలి? ఆరాధించాలి. ఐ నో యూర్ ఆల్ వెయిటింగ్ ఫర్ 12 AM. అయితే నూతన సంవత్సరంలో ప్రభువును ఆరాధిస్తూ, ప్రభువును గణపరుస్తూ, ప్రభువుకు స్తుతి చెల్లిస్తూ, ప్రభువు మనకు చేసిన ఉపకారాలన్నింటినీ తలుచుకుంటూ ప్రభువును స్తుతించడం అది ఎంతైనా ధన్యత. లోకంలో అనేకమైన వారికి లేని అట్టి గొప్ప ధన్యత ప్రభు నీకు నాకు ఇస్తూ వచ్చాడు. అయితే ఈ అవకాశాన్ని మనం తీసుకుందాం. ఆత్మతో, సత్యముతో మనం ఏదైతే అనుభవిస్తూ వచ్చామో,
ప్రభు మన జీవితంలో ఆత్మీయంగా అయితే ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం ప్రభు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. వాటన్నిటిని బట్టి మనం తలపోసుకుంటూ ప్రభువుకు మన ఆరాధన సమర్పించదుముగాక.